మేడం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మేడం అనేది డిసప్పాయింట్మెంట్ కాలేదు. ఇక్కడికి చాలా మంది పిలిచినాం చెప్పారు, అందరు వచ్చిరా ఇక్కడికి రాలేదు, అందరు వచ్చి ఈ షోరూమ్ దగ్గర కోరుకుంటున్నాం. మనం మీటింగ్కి అందరం పిలుస్తాం, అందరు వస్తారా? కానీ ఆ మీటింగ్కి మనం కొంతమంది పిలిస్తే, ఇట్లాంటి ఈవెంట్స్కి కొంతమందిని పిలిస్తే వాళ్ళు రాలేదని మనం డిసప్పాయింట్మెంట్ అయ్యి చాలా మంది బిజినెస్ నుంచి బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు. సార్ కానీ మేడంని నేను చూసినప్పుడు నాకే ఎంకరేజ్మెంట్ అనిపించింది. మేడం ఇంతవరకు ఒక్కసారి కూడా డిసప్పాయింట్మెంట్ అయింది నేను చూడలేదు. దానికోసం ఒకసారి మేడం గ్రేట్ క్లాస్. రైట్, సో మనము సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి. మనం ఇట్లా ఇక్కడ మోటివేషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే బిజినెస్ లో సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఇది చేసేది మన డ్రీమ్స్ కోసం. చేస్తాను ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు, మన ఇంటి పక్కన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు, ఎవరో ఏదో అన్నారని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. మనం కష్టపడితే. సో మేడం గురించి నేను ఈ విషయం నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు ఎవ్వరు ఏది ఏమన్నా కానీ రమ మేడం కార్ తీసుకుందంటే మనం కార్ తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ లోపు మీ ఇంటి ముందు కూడా కార్ ఉంటుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు వేణు. ఇక్కడ మేడం గురించి మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో ఎవరైతే కష్టపడతారో వాళ్లకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది పొందుతారు. అదొకటే నేను చెప్పాలనుకున్నా. మేడం ఉన్న కష్టాలు ఎవరికి లేవండి, కానీ సక్సెస్ అయింది. మేడమే అంత కష్టాలు ఉన్న మేడమే సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేము అని ఒక గట్టి డిసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్ మేడం అండ్ సార్. ఒకసారి క్లాస్